చెప్పండి. ఆ, ఓకే. నా పేరు ఏస్మని. ఉమ్, నా పేరు ఏస్మని, హైదరాబాద్ లో ఉంటాను. మరి చిన్న సాక్ష్యం ఏంటి అంటే, మరి నేను ఒకప్పుడు దేవుని ఎరగను. దేవుడు అంటే తెలియదు నాకు. తెలుసు కానీ అంత అది మాదిగొల్ల దేవుడు కదా, మనమేమి దేవుని నమ్ముకునేదని చాలా సార్లు దేవుడిని నిందించాను నేను. చాలా సార్లు అవమానించా దేవుణ్ణి, ఎన్నో సార్లు. మరి అప్పుడు ఒక పుల్లు పూజలు చేసుకునేదాన్ని నేను. పూజల్లో బాగా సాయిబాబా అంటే, మళ్ళా ఇప్పుడు ఎల్లమ్మ అది మల్లమ్మలు అంటారు కదా, అవన్నీ చేసేదాన్ని అన్నమాట. గురువారం వచ్చిందంటే దీపం ముట్టించేదాన్ని. మళ్ళీ ఆంజనేయుల గుడికి అయితే మళ్ళీ శనివారం వచ్చిందంటే చాలు కలర్ కలర్ పూలు తీసుకొచ్చి కట్టి పెద్ద మాల వేసేదాన్ని ఆంజనేయులకు. నా సమస్యకి వెళ్ళి దేవుడు ఏమన్నా విడుదల ఇస్తాడేమో, నా రోగము, నా బాధ, నా కష్టము అన్ని దేవుడు దాంట్లోకి వెళ్ళి ఏమన్నా విడుదల ఇస్తాడేమో అని ఆశ. ఒక ఏ దేవుడన్నా కరుణించకపోతాడా, నన్ను స్వస్థపరచకపోతాడని చాలా బాగా పూజలు చేసేదాన్ని. నేను ఒకప్పుడు కంపెనీలో పనిచేసినాను. పని చేసినప్పుడు మరి మరి నేను అప్పుడు మందుకు కళ్ళు ఒక తాగేదాన్ని. అది తాగపోతే ఒక తాగినా నిద్ర పట్టకపోయేది, తాగపోయినా నిద్ర పట్టకపోయేది. చాలా భయంకరంగా రోజుల్లో నేను ఉన్నాను. అమ్మ నాన్న అయితే చిన్నప్పుడే చచ్చిపోయారు. అనాథగానే పెరిగాను. అనాథగానే అట్లా పెరిగాను. ఎట్లా పెరిగానో ఎట్లా పెద్దగానో ఒక బాబు పుట్టింది. చాలా ప్రాబ్లంతో ఫేస్ చేశాను. మరి మా అన్న ఒక చాలా మంచోడు గాడు. ఎన్నో విషయాలకు వెళ్ళి మరి దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. మరి ఏ దేవుడు కాపాడిండో మనకు తెలియదు. దేవుడిని ఎరిగిన తర్వాత ఆహా ఈ దేవుడు నన్ను కాపాడినాడు అని నన్ను అప్పుడు తెలుసుకున్నాను. తర్వాత నేను మరి వేరే వాళ్ళు చెప్పారు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే నీ సమస్యలకు వెళ్ళి దేవుడు విడుదల ఇస్తాడు, నీకు నిద్ర వస్తుంది, నీ సమస్య ఏదైతే ఉందో దేవుడు తెలుసు, ఆ దేవుడు మొత్తం తీసివేస్తాడు. ఒక పాస్టర్ వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ మమ్మీ బాగా ప్రార్థన చేస్తుంది, మీరు అక్కడికి వస్తే మంచిగా అయిపోతారు అని ఒక అన్నయ్య చెప్పాడు. అయితే నేను సరేలే అన్న మరి వస్తాను. వెళ్ళాను, ఇంత ముందు చర్చిలకు వెళ్ళాను. కానీ ఏంటంటే అది వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళే ప్రేమను చూపించుకునే వాళ్ళు, ఏదో అంటను ముట్టనట్టు ఉండేవాళ్ళు. అరే ఇలా దేవుడు ప్రేమించేవాడు కదా, ఇలా ఒక ఉంటారా, ఇలా ఒక దేవుడు ఇలా చేయమని చెప్పాడా, మరి బైబుల్ ఒకటి చెప్తుంది, వీళ్ళు చేసేది ఒకటి చేస్తున్నారా అని చాలా బాధపడ్డాను. అప్పుడు వదిలేశాను. ఆయన దేవుని గురించి నాకు అంత తెలియదు. అప్పుడు నేను ఆ దేవుని గురించి ఒక తెలియదు. నేను ఎన్నో పాపాలు చేశాను. మరి దేవుడిగా మనకు దేవుడు తెరవకు ఎన్నో చేశాను. కానీ అట్లా చూపించిన తర్వాత మరి సంస్థను మన సంస్థల మమ్మీ మరి ఉన్నారు. అప్పుడు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారో తెలియదు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి ఉన్నాను. మా ఇంటికి వచ్చారు వాళ్ళు. 3 రోజులు వచ్చి మా ఇంట్లో మీటింగ్ పెట్టారు, ప్రార్థన చేశారు. అట్లా నేను ప్రార్థనలని అట్లా 3 రోజులు 5 రోజుల్లో చేశారు. చేసిన తర్వాత నేను అట్లా నేను తాగేదాన్ని. తాగకపోతే నేను అసలు మనిషిని కాను. తాగి నేను ప్రార్థనలో కూర్చొని, నాకు తెలియదు దేవుడు పరిశుద్ధుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన అని. తర్వాత ప్రార్థన చేసిన ఒక 5-3 రోజుల తర్వాత అసలు నా ప్రాబ్లం మొత్తము దేవుడు తీసివేశాడు. అసలు ఎప్పుడు నిద్ర లేని కొన్ని ఏండ్లు, కొన్ని సంవత్సరాలు నేను గడిపిన, కొన్ని సంవత్సరాలు నేను గడిపినాను. చాలా భయంకర, నైట్ లో నిద్ర పట్టేది కాదు, మంట ఒకటే వేడి, అసలు తట్టుకోలేకపోతున్నా. అది దేవునికే తెలియాలి నా బాధ. అట్లా అంత ప్రాబ్లం నేను చేశాను. కానీ ఎన్నో నిమ్మకాయలు అవి ఇవి ఎన్నెన్నో తీసుకురమ్మన్నాడు. ఎవరు మంత్రాలు వేస్తారు ఎవరు దగ్గర కంటే నిమ్మకాయలు అన్ని తీసుకెళ్లేదాన్ని. కానీ వాళ్ళు ఏదో చేసేవాళ్ళు, కానీ నేను ఇంట్లో కట్టేదాన్ని, కానీ స్వస్థత వచ్చేది కాదు నాకు, మంచి కాకపోయేది. చాలా ఏడ్చేదాన్ని. ఏం చేయాలి, అసలు ఏ దేవుడు అసలు కరుణిస్తలేడే, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఎన్నో పూజలు చేసిన ఏ దేవుడు నన్ను సాయిబాబా దగ్గర పోయి కూర్చున్నదాన్ని, ఆయన దగ్గర అడిగేదాన్ని, ఎన్నో చేసేదాన్ని. అంజనేయులు కలర్ పూలు తీసి ఎన్నో చేసేదాన్ని. ఎక్కడ వస్తాయి మా ఇంట్లో వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టిన తర్వాత ఎక్కడ లేని, అసలు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి నిద్ర లేని ఆ రోజు నేను కంటి నిండా నిద్రపోయినా. అట్లా 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 అది మంచిగా అయిపోయినా. నేను కాలు ఎట్లా మనం బట్టలు పిండేసినట్టు నా కాలు పిండేసేది. ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది. దేవుడు అన్నిట్లోకి వెళ్ళి మరి సాంసన్ రాకపోతే ఆ రోజు నా దగ్గరికి, వాళ్ళ మమ్మీ రాకపోతే నా దగ్గరికి ప్రార్థన చేయడానికి రాకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని గాను, నేను ఈ రోజు మీకు ఈ సాక్ష్యముగా చెప్పేదాన్ని కాను. దేవుడు ఉచితమైన
మరి మంచి దైవజనుని నాకు పంపించినాడు, మంచి అమ్మగారిని పంపించినాడు. అలా మమ్మీకి చాలా అసలు ఎంత ప్రేరు, అసలు మాటలు ఎంత మంచిదంటే అంత మంచిది అని మమ్మీ సంవత్సరాలమ్మ చాలా 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 అసలు చాలా ప్రేమిస్తారు. వాళ్ళైతే అసలు ఏమీ లేకపోయినా కానీ ప్రేమిస్తారు, బాగా ప్రేమిస్తారు. కానీ డబ్బు అడగపోయేది అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు అంటే నా కళ్ళ ముందలా నాకు దేవుడు తెలియదు. నా కళ్ళ వాళ్ళిద్దరిని చిన్న పిల్లలు, మా డేవిడ్ ఎంత ఉన్నారు, మా బ్లెస్సీ అంతనేమో సాంసన్ ఉండేవాడు, బ్లెస్సీ అంతా. మరి చింటేమో డేవిడ్ అంతా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని చేతులు ఇట్లా పట్టుకొని నడుచుకుంటూ పోయి ఆమె టీచర్ ఉద్యోగం చేసేది. అరే ఈమె పాపం ఇంత కష్టపడుతుందిరా బాబు, మేము అప్పుడు పూజ చేసాం, అప్పుడు ఇంత కష్టపడుతుంది, ఇంత చిన్న పిల్లలు వేసుకొని ఇంత చదివించుకుంటా అంత ప్రయాసపడుతుంది, మీకు దేవుడు తోడు. మనసులో నేను అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు దేవుడు నేను అనుకోకపోతుంది, కానీ అనుకునేదాన్ని. నా కళ్ళ ముందర సాంసన్ చాలా చిన్న పిల్లోడు, కానీ నా కళ్ళ ముందర దైవజనుడు అయ్యాడు. నా కళ్ళ ముందర మరి నా ఇంటికి వచ్చి నాకు ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరిచినాడు. ఎవరిని ఎక్కడ దేవుడు ఎప్పుడు పంపిస్తాడో మనకు తెలియదు. దేవుడు ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించినాడు. మట్టిలోకి వెళ్ళి దేవుడు బొమ్మను చేసి ఆయన ఊపి మనల్ని లేపిన దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక మంచి దైవజనుని, ఈ బిడ్డకు ఈ దైవజనుడు అయితే కరెక్ట్ అని దేవుడు ఎక్కడ మనం పడిపోకుండా, ఎక్కడ మనం వచ్చేయకుండా దేవుడు ఎవరు ఎక్కడ పంపించాలో అక్కడే పంపిస్తాడు. దేవుడు అన్ని తెలుసు, కానీ మనం తొందరపడి ఏదో మనం తప్పులు చేస్తా ఉంటాము. కానీ దేవుడు అన్ని విషయంలో మరి నాకైతే అన్ని విషయంలో దేవుడు నాకు హెల్ప్ చేసినాడు. అన్ని విషయంలో మరి నేను అప్పుడు మా ఆయన ఉండేవాడు, ఆయనకు ఇంకొక భార్య ఉండే. కానీ అంటే నేను దేవుడు వాక్యము తెలియదు అప్పుడు నాకు, కానీ వాక్యములో నాకు వాక్యం అయితే స్పష్టంగా అర్థమైంది. ఎట్లా సాంసన్ అంటే మన కోసం ప్రాణం పెట్టాడు సిస్టర్, మన కోసం ఆయన రక్తం కార్చాడు, మనం చేసిన పాపానికి పరిశుద్ధుడు ఆయన, మన కోసం కలవరి సిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. మనం పాపం చేసిన ఆయనకు అంత పరిశుద్ధుడికి ఆయనకు సిలువ వేసినారా అని చాలా బాధపడ్డా నేనైతే. అలా నాకు అక్కడ వాక్యం అర్థం అయింది, కానీ ఏ చర్చికి పోయినా నాకు వాక్యం అర్థం కాలేదు. అసలు చెప్పేవాళ్ళు అంత మనకు దగ్గరుండి చెప్పేవాళ్ళు దైవజనులు ఎవరు లేరు నాకు అప్పుడు. కానీ నన్ను ప్రేమించే దేవుడు నా కోసము మరి నా ఆత్మీయ తండ్రిని సాంసను పంపించినాడు. దేవుడు ఎంతగానో నన్ను ఆయన ప్రేమించి నన్ను స్వస్థపరిచి ఆ రోజు వాళ్ళ అమ్మ మరి సాంసనే రాకపోతే నేను నిజంగా అసలు బతికేదాన్నే కాను, ఎప్పుడో చచ్చిపోయేదాన్నే. మళ్ళీ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమించి నాకు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతి విషయంలో బలపరిచేవాళ్ళు. ఇప్పటికొక నన్ను బలపరుస్తూనే ఉంటారు. ఇప్పటికొక మమ్మీ ఇప్పటికొక ఫోన్ చేసి, బేట ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, జాని ఎలా ఉంటున్నాడు, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇప్పటికి ఏదో ఒక నేను చేయకపోయినా నన్ను గుర్తు చేసుకోనుక ఇప్పటికి ఫోన్ చేస్తూనే ఉంటది వాళ్ళ మమ్మీ. మరి ఎంతగానో మరి సాంసన్ గాని మరి ఎన్ని విషయాలు నిజంగా ఆ రోజు ఇల్లు దొరకపోతే నిజంగా నేను ఉండదాన్ని కాను. మరి వాక్యముతో నన్ను మరి ఇట్లా ప్రార్థన రాకపోతే కాల్ సిస్టర్ మనం ఇలా చేయాలి, ప్రార్థన అన్ని విషయాలు మనం ఇలా సేవ చేయాలి, ఇట్లా ఉండాలి అని అన్ని విషయంలో నాకు దగ్గరుండి ఒక కొడుకులాగా దగ్గరుండి నాకు చెప్పేవాడు. అసలు నాకు అండ తోడు ఎవరూ లేరు, కానీ నాకు సపోర్ట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు సమాధానము దేవుడు ఇచ్చాడు. నాకున్న హెల్త్ ప్రాబ్లంతో దేవుడు మొత్తానికి తీసివేసాడు. ఇప్పటికైనా సరే నేను మొన్న బాగా కాలు విపరీతంగా నొప్పి వస్తుంది, కానీ గోలిక తెచ్చుకోలేదు నేను. అసలు నేను దేవుని బాణం వేసా, ప్రార్థన చేశాను, ఏసు రక్తం రాసి ప్రార్థన చేసి రుద్దుకున్నా, వెంటనే తగ్గిపోతుంది. మరి దేవుడు నాకు అట్లా వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు అన్ని విషయంలో దేవుడు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. మా అమ్మాయి ప్రారేజీ విషయంలో ఒక సాంసన్ చాలా హెల్ప్ చేసిండు. మరి ఇంటికి వచ్చి సున్నముకేసిండు, మరి అన్ని చేసిండు, నాకు చాలా హెల్ప్ చేసిండు, అన్నిటికీ సపోర్ట్. మా వాళ్ళు ఎంత నన్ను బాధ పెట్టి అన్ని సపోర్ట్ ఉండి మరి దేవుడు మరి నాకు మంచి ఆత్మీయ తండ్రిని నాకు దేవుడు పంపించినాడు. మరి శ్రేత గాని వాళ్ళ లతమ్మ కానీ అందరూ నాకు చాలా ప్రేమించినారు. ఇప్పటికైనా నన్ను ఏం కాదు సిస్టర్, మేము ఉన్నాం కదా అని సాంసన్ నాకు ఎంతో బలపరుస్తూనే ఉంటాడు. ఫోన్ చేసినప్పుడు ఏం కాదు నేను ఉన్నాను కదా అంటాడు. అన్ని విషయంలో నాకు ఇప్పుడు ఏదైనా జరిగినా నాకు ఉన్నాడు కదా ఆత్మీయ తండ్రి, నేను అక్కడ పోయి నాకు ఇంత పెడతాడు, నేను ఆయన దగ్గర ఉండొచ్చు, ఇప్పుడు నాకు పోషిస్తాడు నన్ను అట్లా. కానీ ఇంకేంటంటే ఇంట్లో ఇంకా పిల్లలు వాళ్ళు అందరినీ వదిలి ఎట్లా పోతామని నేను ఎక్కడ పోను.
కానీ నేనున్నాను సిస్టర్, మీరు భయపడకండి, నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు అన్ని విషయంలో మీరు కంగారు పడకండి, హెల్త్ ఖరాబ్ చేసుకోకండి, చిన్న పిల్లలు ఉన్నారని ఇప్పటికైనా బలపరుస్తూనే ఉంటాడు దేవుడు. మరి అన్ని విషయంలో మరి ఇప్పటి వరకు ఆయన సేవ విషయంలో అన్ని విషయంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. మరి మనకు మరి సామెతని మనకు పంపించకపోతే మనం ఈ ఆందోళనకు ఇంత మందిని రాకపోతుంటుంది. మరి దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి మరి ఒక ఆత్మీయ తండ్రిని పంపించినాడు, మీకైనా నాకైనా అందరికైనా. మరి అంత ఆత్మీయ తండ్రి మనకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు. ఏ ప్రాబ్లం ఉండ, ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మరి వెంటనే ఫోను ఎత్తిక మనకు ప్రార్థన చేస్తాడు. మరి ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ లేరు ఇట్లా. హల్లెలూయా. ఈ రోజుల్లో అయితే అట్లా ఎవ్వరూ లేరు. మరి ఆ బిడ్డను మరి ఇంకా దీవించాలి, ఆశీర్వదించాలి. మరి పెళ్లి విషయంలో కానీ, మరి మా అమ్మాయి ఆపరేషన్ విషయంలో కానీ ప్రతి ప్రార్థన నాకు సపోర్ట్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. మరి వాళ్ళకైతే నేను ఇప్పటి వరకు అయితే నేను ఏమి ఇచ్చుకోలే, అసలు ఏమి సహాయముక నేను చెయ్యలేదు. నేను ఒక్కసారి నా మనసులో ఎంటి పడతా ఉంటా, అసలు ఇంతవరకు నేను ఎప్పుడు కనీసం ఒక సహాయం చేయలేదు సంస్థని. మరి దేవుడు నన్ను ప్రేమించి ఇంత మంచి దైవజనుని, మరి ఇంత మంచి వాళ్ళను, మరి ఈ గ్రూప్ లో వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు నాకు మరి ఒక పట్టు ఒక బిడ్డల్లాగా మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు. మరి అన్ని విషయంలో మరి దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు ఇంకా సాంసని మరి ఇంకా దీవించాలని నేను ఇప్పటికూగా ఆయనకు సొంత మిల్లు. మరి అసలు ఎంత మంది రక్షణ పొందినారంటే అసలు ఇప్పటికైతే 3 లక్షల మంది 300 మంది ఉండేవాళ్ళు, పెద్ద సంఘమే ఉండేది. కానీ సొంత ఇల్లు లేక, సొంత స్థలం లేక దేవుడు మరి దేవుని ప్రణాళిక ఏముంది ఆయనలోన, ఇంకా దేవుడు రాబోయే కాలం ఇంకా దేవుడు గొప్పగా వాడుకుంటాడు, ఇంకా మంచిది ఇస్తాడేమో, శ్రేష్టమైంది ఇస్తాడు దేవుడు. కంపల్సరీ ఇస్తాడు. నేను నమ్ముతున్నాను, ఇస్తాడు. ప్రార్థన అయితే ఇస్తాడు. మరి దేవుడు నాకు అట్లా ఒక బయలుపరిచాడు, కంపల్సరీ ఇస్తాడు దేవుడు, సహాయం చేస్తాడు. ఆయన సేవ విషయంలో కానీ ఇంకా దేవుడు ఇంకా అనేక బిడ్డలు ఆయన దగ్గర రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంతో బిడ్డలు ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి మనం అందరం మరి దైవజనికి మరి ఏమిచ్చి, మరి దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. సంవత్సరం మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు దగ్గర ఉండి మనకు అన్ని విషయంలో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు అంటే దేవునికి ఘనత మహిమ కలగాలి. మరి దేవుడు ఇంకా బిడ్డను దీవించి ఆశీర్వదించాలి. మరి అనేక విషయంలో మరి దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుడు కాపాడుతున్నాడు, ఆయన సేవలుక దేవుడు కాపాడుతున్నాడు. ఇంకా ముందు జరిగే వయల సేవలుక దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడు, ఇంకా గొప్ప సేవ విస్తరిస్తుంది. ఇంకా అనేక బిడ్డలు ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆ బిడ్డ కోసం మనం అందరం ప్రార్థన చేద్దాము. ఆ కుటుంబం కోసము దేవుడు సొంతం ఇల్లు ఇంకా స్థలము ఆయన ఏర్పాటు చేయాలి దేవుడు. మరి చేతము మరి మా విషయంలో మరి మా అమ్మాయికి చాలా ప్రార్థన చేసినాను. మరి దేవుడు అబ్బాయిని ఇచ్చినాడు. మరి ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచినాడు నాకు, నేను ఇస్తున్నా, నువ్వు భయపడకని. ఆ బిడ్డకు హెల్త్ ప్రాబ్లం ఉంటే సాంసన్కు చెప్పాడు, ఆ బాబుకు హెల్త్ ప్రాబ్లం ఉంటదని చెప్పాడు దేవుడుకు. అదే నాకు కళలో బయలుపరిచినాడు అనమాట. అది జరిగినది. మరి మా బిడ్డలు మరి మనిషి కోసం ధ్యాని కోసం ప్రేర్లు పెట్టండి. మరి చిన్న బిడ్డల కోసం ప్రేర్లు, నేను దేవుని సేవలో వాడబడాలి. మరి దేవుని చిత్తం ఏమైనదో తెలియదు. మరి సాంసన్ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన సేవల అన్ని విషయంలో మార్గముల అన్ని విషయంలో బిడ్డకు ఏ అపాయము రాకుండా దేవుడు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాము. మరి దేవుడు ఇంత మంచి తండ్రిని మనకు పంపించాడంటే అసలు దేవునికి ఎంత చెప్పినా తక్కువనే. మరి ఎంత షార్ట్కట్లు చెప్పినాను. మరి దేవునికి ఏమి ఇచ్చినాడు తీర్చుకోలేము. మనకు సాంసన్ పంపించాడంటే నిజంగా అసలు మనము ఎంతో ధన్యులము. దేవునికి మహిమ ఘనత కలగాలి, దేవునికే మహిమ కలగాలి. ఆ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దీవించిన ఇలాంటి పుట్టినరోజులు దేవుడు ఇంకా నడిపించి ఇంకా సేవ విస్తరించ చేయాలని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించను గాక. ఆమె హ్యాపీ బర్త్డే. హలో హ్యాపీ బర్త్డే.
నా పేరు దయమని, మాది వచ్చి అమలాపురం దగ్గర అంబాజీపేట. అయితే మన సంవత్సరం అన్నయ్య గారు నాకు పరిచయం అయ్యి ఇంచుమించు ఒక 10 years అవుతుందండి. అయితే అన్నయ్య మరి మంచి సేవ చేస్తారు. అంతేకాకుండా మరి 17 సంవత్సరాల నుంచి దేవుడు, మరి 17 సంవత్సరాల వయసు నుంచి దేవుడు అన్నయ్యని వాడుకున్న రీతిని బట్టి, అన్నీ చెప్పిన సాక్ష్యం బట్టి నేను ఉదయకాలం చాలా సంతోషించాను. అనంతటి దేవుడికి వందనాలు. అయితే ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి నన్ను ఎంతగానో ఆదరించేవారు అన్నయ్య. ప్రార్థన చేసేవారు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అంతలాగా ఆదరించరు. సో ఇంకోటి ఏంటంటే అంతలా మనం ప్రేమించరేమో అనుకుంటాను నేను. మరి అన్నయ్య వాక్యమే కానీ, పాటలే కానీ, ప్రార్థనే కానీ ప్రతిది కూడా మరి నాకు చాలా మరి ఆదరణ కలిగించేది నాకు. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలండి. మరి ఇంత మంచి సేవకులు మనకి ప్రతిదినం ప్రార్థనలో మనకి వాక్యంలో నేర్పిస్తున్నారు. మరి నేను చాలా మంది సేవకులను చూశాను కానీ మన లాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు నేను. ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటారు అన్ని మెయిన్. తర్వాత ఎలాగ వాళ్ళని ఆదరించాలి, ఎలాగ వాళ్ళు మార్చాలి, ఆ విషయం అయితే అన్నీ బాగా తెలుసండి. మరి ఇంకా దేవుడు ఇంకా నేను బహుబలంగా వాడుకోవాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, చాలా మంది అన్ని ద్వారాగా విడుదల పొందుకోవాలండి. మరి అన్ని సాక్ష్యం అయితే చాలా చాలా నచ్చింది. పొద్దున్న పూర్తిగా వెళ్ళకపోయాను, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్రైజ్ లేడండి. మధ్యాహ్నం అందరూ ప్రార్థన చేశారు ఆశీర్వాదం. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నాకు చింటూ బ్రదరు పరిచయం అయ్యాక, అంటే వైజాగ్ లక్ష్మక్క ఉన్నారు కదా, మాది కూడా వైజాగే. ఆ పక్కన మేమంతా ఫ్రెండ్స్ మాట. అలాగా నాకు చింటూ బ్రదర్ గారు తెలుసు. తనతోని ప్రతిదీ కూడా మేము ఏ కష్టమైన, అక్క మీ కష్టం ఏంటో చెప్పండి అక్క అని మమ్మల్ని అడగగానే, అంటే మేము క్రైస్తవులు కాకపోయినా అన్నయ్య మమ్మల్ని అడిగేవారు. మేము దేనికోసం బాధపడుతున్నామో అది చెప్తే వెంటనే మాకు ప్రేయర్ చేసేవారు. అక్క మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ అయిపోతుంది అక్క అని ఒక ధైర్యాన్ని, మనం కష్టం చెప్పగానే మనకు అలా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండడం చాలా అరుదు ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా అలాగే ప్రతిసారి కూడా అక్క బాగున్నారా, వచ్చారని మేము వెళ్ళినప్పుడు చేసినప్పుడు మా పిల్లల చదువులు ఏంటి, మా కోసం ఏంటి, మేము ప్రత్యేకంగా అడగపోయినా సరే అవతల వాళ్ళ నుంచి మర్యాద తీసుకోవడం, మర్యాద ఇవ్వడం కూడా బ్రదర్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. నాకైతే ఆ విషయంలోనే నేను చాలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పిల్లలు పట్టుకొని చాలా బాధపడుతున్నప్పుడు కూడా నాకు బ్రదరు నేను ఎక్కడున్నానో అక్కడ తెలుసుకొని కూడా నా దగ్గరికి వచ్చారు. వచ్చి అక్క అంతా సర్దుకుంటది అక్క, బానే ఉంటావు అక్క, నీకేంటి అక్క బానే ఉంటావు అనేసి కొంచెం ధైర్యం చెప్పి చేసి, అంటే ఆ రోజు బ్రదర్ వస్తున్నప్పుడు కూడా నా దగ్గర వండడానికి కూడా సరైన బియ్యం కూడా లేవు. ఆ ఉన్నంతలోనే ఏదో వచ్చింది అలా అలా వండేసి పెట్టేశాను. అతను మాత్రమే చిన్న గ్యాసు, పెద్ద గ్యాస్ స్టవ్ కూడా లేదు. అటువంటి దాంట్లో కూడా అన్నయ్య చాలా తృప్తిగా భోజనం చేసి పిల్లలు బాగుండాలని ఆశీర్వదించి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. నెక్స్ట్ మినిట్ అసలు అన్నయ్య 4 అలా వెళ్ళారు. 1 గంట అయితే పక్కన ఆవిడ ముస్లిమ్స్ మాట వాళ్ళు. ఆమెకి ఏమనుకుందో తెలియదు. అమ్మ మీకు రేషన్ ఇస్తాను రా, లోపలికి రా అన్నారు. నేను అసలు షాకు. అన్ని చెప్పాను, అన్నయ్య ఇలా ఉందన్నయ్య, ఇంట్లోని పరిస్థితి, బియ్యం అవి కూడా లేవు, చాలా కష్టపడుతున్నాను అని, ఎప్పుడు కూడా ఇలాంటి లైఫ్ వస్తుందని నేను ఊహించలేదంటే, అక్క అంత గట్టిగా మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే అక్క మీకు అంతకైనా ఎక్కువ రెట్టింపు స్థానం ఇవ్వడానికి అక్క వస్తాయక్క కష్టాలు, నిన్ను చూసి పిల్లలు బెదిరిపోకూడదు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు అని ఒక
అన్నదమ్ముళ్ళ తండ్రిల ధైర్యం చెప్పి నాకు చాలా, అతను మాట వింటే ఏంటో తెలియదు, బలం, అదొక రకమైన వైబ్రేషన్, బలము ఆటోమేటిక్ గా వచ్చేస్తది. మనం ఏదో చేయగలం, మన మీద అంత నమ్మకం ఉంచారు. మనం నమ్మలేని వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి? ధైర్యం చెప్పి నేనున్నాను, ఏ కష్టమైనా ఏ టైం అయినా ఫోన్ చేయండి అక్క అని అంటారు. చాలు, అంత మనిషి అభిమానించి మన కోసం అంత దూరం నుంచి వస్తున్నారు. దగ్గరున్న వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు అని బాధపడవలసిన అవసరం ఏముంది? మన అనుకొని మన దగ్గరకు వస్తున్నారు. ఆవిడ ఇంకా పిలిచిన వెంటనే వెళ్తే నాకు ఇంట్లో అసలు ఇది లేదు అని అనడానికి వీలు లేదు. అది అసలు దేవుడు సాక్ష్యం అనుకోలే. ఇంకా బ్రదర్ మరి అంత ప్రేర్ చేయడమో తెలియదు నాకు. అయితే అంత ఇదిగా ఆవిడ బియ్యం ఏంటి, చింతపండు ఏంటి, ఉల్లిపాయలు మొత్తం సమస్తం ఇచ్చిందంటే అసలు ఎవరు నమ్మరు. ఇచ్చి ఇంకా ఖర్చులు కూడా మాకు డబ్బులు ఇచ్చింది. ఏమో ఏంటండి సడన్ గా మాకు ఇవన్నీ ఇచ్చారు, ఏమనుకున్నారు అసలు ఏంటి, మేము ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ అవి చెప్పామా? అసలు ఏంటి కూడా చెప్పలేదు నేను ఏ రోజు కూడా వాళ్ళతోని ఇది అని. ఎందుకో తెలియదమ్మా, నేను నమాజ్ చేసుకుంటున్నాను, నాకు అలా వెళ్ళారు. నాకు ఒక అంటే ఎవరు లేరని బతున్నావు అనేసి నాకు సాక్ష్యం అలా చూపించాడు భగవంతుడు. ఉన్నావు తండ్రి నువ్వు అనుకున్నాను. అప్పటి నుంచి అదొక సెంటిమెంటల్ గా ఫీల్ అవుతాను. మరి నాకు కూడా అలాగే ఏదో ఒకటి అన్నయ్య వచ్చినప్పుడల్లా ఏ చిన్నదైనా, ఎంత చిన్నదైనా, ఒక 10 రూపాయలదన్నా ఏదైనా, నేను అవ్వలేదన్నా, నేను అనుకుంటుందన్నా ఒకటి అవుతుంది. అన్నయ్య వచ్చి మాకు ప్రేయర్ చేసి చెంది వెళ్తారు. నెక్స్ట్ మినిట్ ఏదో ఒక మంచి నాకైతే జరుగుతుంది కన్ఫర్మ్ గా. అది ఇంకా బ్రదర్ వస్తే మంచి జరుగుతుంది అని ఆశగా చూస్తాను. నేనైతే చెప్పేస్తున్నాను. అదేంటో నాకు అలా లక్ అలాగా కలిసి వస్తుంది, అన్నీ వస్తుంది. పెద్దదా చిన్నదా, డబ్బు సమస్య ఏ సమస్య అని కాదు, అది అమ్మయ్య అవ్వలేదని పని అయ్యింది అనుకుంటాం. చాలా సాటిస్ఫాక్షన్. ఏం మోసుకెళ్ళాం కదా, మనశ్శాంతిగా బతికితే చాలు కదా ఎవరైనా సరే. మనందరినీ కూడా ఇలాగా తయారు చేసి అసలు తెలియని వాళ్ళని కూడా ఇంత ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రతి కష్టం కూడా మన నైట్ అయితే ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి నా బ్రదర్ కోసం చాలా ఇదిగా ప్రేయర్ చేశారు అన్నయ్య. అలాగా ప్రతి కష్టం నేనున్నానమ్మా. డబ్బు ఎవరైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు, కానీ ధైర్యం, సాయం, మనోధైర్యం అది అయితే చింటూ బ్రదర్ అయితే కావాల్సినంత అభిమానం ఇస్తారు. నాకైతే సాక్ష్యం చూస్తాను. నేను ఆ బిడ్డల కోసం బాధపడినప్పుడైనా ప్రేయర్ చేస్తే బాగుంటది అక్క, అన్ని సర్దుకుంటే అక్క, నువ్వు బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండక్క అంతే. నాకైతే ఈ సాక్ష్యం నేను చూసాను. హలో, హ్యాపీ బర్త్డే తమ్మే. హలో, వినపడుతుంది చెప్పండి. హ్యాపీ బర్త్డే తమ్మే అంటున్నా. సంసార్ భాషకు అక్క ఆయన బండి పైన ఉన్నాడు అక్క, బయటకు వెళ్ళిండు. మీరు చెప్పేది ఏదో సాక్ష్యం చెప్పేది ఉంటే ప్రార్థన చేస్తా. చేయండి అక్క. సూత్రం 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 నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగండానికి స్థితి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. మహిమ చెల్లిస్తాం, గలత చెల్లిస్తాం. మా తండ్రికి వందనాలు పెద్ద పరిశుద్ధ ఆత్మదేవుడి పాదములు వేడికొచ్చిన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ చెల్లిస్తున్నాం, గలత చెల్లిస్తున్నాం. నా తండ్రికి వందనాలు పాప. అయ్యా ఈ దినం చూడలేక నాయన ఎంతో మంది గతించారు నాయన, మాకంటే గొప్పవారు, మాకంటే ధన్యకులు పాప. నీకు వందనాలు పాప. అయ్యా కేవలం మేమున్నామంటే నాయన శాశ్వతమైన కృపతో నాయన మేమున్నాము తండ్రి. నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుడి
పాదములు వేడుకొచ్చున్నాము. రాజ్యానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం నా పాప. అయా శక్తిమంతుడా, బలవంతుడా, జయించడానికి స్తుతి స్తోత్రాలు వందనాలు పాప. మహిమ కలిగిన రాజా, దయ కలిగిన రాజా, కృపామయుడా, కరుణామయుడా, భీమామయుడా, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాము నాయన. నువ్వు శక్తిమంతుడుగు నాయన, బలవంతుడుగు. రాజ్యానికి వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుని పాదములు వేడుకొచ్చున్నాము. రాజ్యానికి వందనాలు పాప. అయా సంసోను పాషకు పాప, దయ కిరీటాన్ని పాప నీకు ఇచ్చిన దేవుడు పాప, నీకు వందనాలు పాప. సంవత్సర దినాలలో పాప, సంవత్సరం నాయన అయ్యా గడిచిన సంవత్సరాలు కూడా పాప నాయన కాచి కాపాడిన దేవుడవు పాప. నేరెక్కల చెట్ల భద్రపరుచుకున్న దేవుడవు. రాజ్యానికి వందనాలు పాప. ఏవో వాక్ కోసం ఎదురు చూసిన వారు నూతన బలం అన్నావు పాప, నీకు వందనాలు వందనాలు సూత్రములు నాయన. నూతన బలము, నూతన కృప నాయన ఇచ్చే దేవుడవు పాప, నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుని పాదముల వేడుకుంటున్నాము నాయన. అయా చేత సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన, ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పాప. ఆ బిడ్డల చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. రాజ్యానికి వందనాలు పాప. ఆ కుటుంబంలో సంచారం చేయండి నాయన, నివాసం చేయండి నాయన, పరిపాలన చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ఇల్లును కట్టండి, మందిరాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాము. రాజ్యానికి వందనాలు పాప. అయా ఉన్నవాడా, అన్నవాడా, మొదటివాడా, కడపటివాడా, ఆమె అనవాడానికి స్థితి స్తోత్రాలు వందనాలు పాప. అలుపాయి మేఘాయినికి స్థితి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నేను రుద్రనైతే కానీ ఈగములకు సజ్జవుడని అన్నావు పాప. సజ్జవుడా, చిచ్చిన దేవ, అయానికి స్థితి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించే దేవా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవా, ప్రార్థనలకు ఉత్తరములు ఇచ్చే దేవా, నీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాము నాయన. అయా ఇంతవరకు నాయన చెప్పిన సాక్షులను బట్టి నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుడి పాదములు వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఆ బిడ్డ నాయన మా ఇంటిలోనికి వచ్చినప్పుడు పాప ఎంతో నాయన, ఎంతో గొప్ప కార్యాలు పాప. అయా నువ్వు జరిగించిన దేవుడు నాయన, ఎన్నో మేలులు చేసిన దేవుడవు పాప. మరణము నుండి పాప తప్పించిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ పాదముల వేడుకొచ్చున్నాము. రాజ్యానికి వందనాలు పాప. చేసిన ట్రీట్మెంట్ లో కూడా నువ్వు తోడుగా ఉన్న దేవుడవు. రాజ్యానికి వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుడి పాదాలను వేడుకొచ్చున్నాము నాయన. కనికరంగల సంపన్నుడు నాయన, కృపాసత్య సంపన్నుడు, కృపతో రక్షించుకునే దేవుడు తండ్రి, నీకు వందనాలు పాప. దొంగలకు రక్షణ, వ్యభిచారులకు రక్షణ, తాగువులకు రక్షణ అన్నావు తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుడి పాదములతో వేడుకొట్టున్నాము నాయన. నీ సన్నిలో సరి అయిన ధూపం లేకపోతే పాప దయతో శ్రమించమని ప్రార్థిస్తున్నాం. దయ రానియండి, కృప రానియండి, సన్నిధి రానివ్వని ప్రార్థిస్తున్నాం నాయన. ఏదో వాక్ కోసం ఎదురు చూసిన వారు నూతన బలం అన్నావు, నూతన కృప అన్నావు, నూతన సన్నిధి అన్నావు తండ్రి, నీకు వందనాలు పాప. పక్షరాజ్ యవనములు పాప, మీ యవనము కొత్త అవుతా అంటున్నావు తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధ ఆత్మదేవుని పాదముల వేడుకుంటున్నాము నాయన. అయ్యా మరి కాంగ్రెస్ కాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నాయన, ప్రతి ఒక్కరి కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాలలో సంచారం చేయండి, నివాసం చేయండి, పరిపాలన చేయమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధాత్మదేవ ఏ పాదములను వేడుకుంటున్నాము. రాజ్యానికి వందనాలు పాప. అయా నువ్వు రాజ్యాతి రాజ్యుడు, పవులకు పవుడు, దేవాతి దేవుడు తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. సూర్యాచంద్రులు ఆపిన దేవుడు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు పాపానికి వందనాలు. ఎర్ర సముద్రాలు పాయలు చేసిన దేవుడు, ఆరణ నేల మీద నడిచిన దేవుడు తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధాత్మదేవుని పాదముల వేడుకుంటున్నాము నాయన. రాజాది రాజ్యుడు, పవులకు పవుడు, రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. స్తుతులు చెల్లిస్తున్నాము నాయన, ఘనత చెల్లిస్తున్నాము నా తండ్రి, నీకు వందనాలు పాప. పరిశుద్ధాత్మదేవుని పాదముల వేడుకుంటున్నాము నాయన. ఇంకా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. పాటల ధర నాయన, పాటల ధర మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము నాయన. అయానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము, మహిమ చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని, నీకే మహిమ ఘనత పొగలు వేరు పొందుకోమని అజ్జరుడు నేసకిస్తే నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సిస్టర్స్ ఇంకెవరన్నా కనుక శాంసన్ బ్రదర్ గారి గురించి మాట్లాడాలంటే, సాక్ష్యం చెప్పాలంటే కనుక చెప్పండి. అనుషణ పేరు
అన్నయ్య గురించి సాక్ష్యం ఏంటంటే అన్నయ్యలు ఇప్పుడు తండ్రి ప్రేమ కనబడుతుంది. మనం ఏ రకంగా పెట్టిన ఫుడ్ దాని గురించి ఎప్పుడు కూడా పేర్లు పెట్టరు, ఏం పెట్టినా తినేస్తారు. అయినా మంచిగా ప్రేమిస్తారు. మన కుటుంబంలో ఒక వ్యక్తిగా బాధ్యత తీసుకుంటారు. హెల్త్ కి సంబంధించి కావచ్చు, మామూలుగా ప్రేయర్ కి సంబంధించి కావచ్చు, ప్రతి దానికి కూడా ఆయన మంచిగా ఉండి నడిపిస్తారు. ప్రతి దానికి కూడా మనకి ఏ అవసరతలు ఉన్నా దానికి కావాల్సిన జవాబులు అనేది మనం చెప్తా ఉంటారు. సమస్యలను చూసి ఎక్కువ బెదిరిపోకూడదు అంటారు. ఏ సమస్యలైనా దేవుడు తీసేస్తారని చెప్తారు. అదొకటి. టెన్షన్ దగ్గర అన్నది అన్నయ్య సహవాసంలో ఇప్పుడు కూడా నేను చూడలేదు, కానీ అన్నయ్య దేవుడు అలా బలంగా వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి అన్నయ్య వచ్చిన కాడి నుంచి నేను వాక్యం చదవడం, వాక్యం నేర్చుకోవడం ఇదంతా కూడా కలిగింది. మరి ఫస్ట్ నుంచి దేవుడు అంటే ఇష్టం, కానీ దేవుడు అంటే అందరం ఇష్టపడతాము. దేవుడికి ఇష్టంగా బ్రతకడం మనం నేర్చుకోవాలని అర్థమైంది అన్నయ్య వచ్చిన ద్వారానే. అప్పుడు వాక్యం చదువుకోవడం ఇవన్నీ కూడా అన్నయ్య ద్వారా ఆత్మీయ స్థితిలో ఎదగటం అనేది అన్నయ్య ద్వారా నేను పొందుకున్నాను. అన్నయ్యకి గొప్ప సేవ అయితే అన్నయ్య చేస్తున్నారు. అన్నయ్య స్థానంలో మేము కూడా నడవాలి, అంత గొప్ప సేవ చేయాలని ఆశ అయితే నాకు ఉంది. అన్నయ్య ఆత్మీయ స్థితిలో గొప్ప స్థానంలో ఉంటారు, ఎప్పుడు కూడా పై స్థానంలో ఉంటారు. ఆ స్థానాలు ఇప్పుడు చాలా మందిలో కూడా కనబడట్లేదు. మరి ఆ విధంగా ఉండాలి. అపోస్తుల సేవ అన్నిలో కనబడతా ఉంది. మరి ఆయన భక్తులు ఏ విధంగా నడిచారో ఆ విధంగా మరి అన్నీ నడుస్తా ఉన్నారు. దేనికి కూడా ఆశపడరు. ఆయన బిడ్డలు కూడా అలాగే నడవాలని, దేవుడు అప్పచెప్పిన విశ్వాసం ఆ విధంగా తయారు చేయాలని అన్నయ్య ఇప్పుడు ఆశపడతారు. మరి దేవుడు ఆయన ఆశను ఇంకా కూడా తీర్చాలి. మనందరినీ కూడా మరి ఆది అపోస్తులు ఏ విధంగా నడిచారో ఆ బోధలో మనందరినీ కూడా దేవుడు నడిపించేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు బహుగా ఆదరిస్తూ బలపరుస్తూ దేవుని చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చే వారుగా ఆయనకి ఇచ్చిన సంఘాన్ని ఇంకనూ బలపరిచి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ బిడ్డను కూడా దేవుడు బలంగా వాడుకోవాలి అని ఏదైతే ఆశపడుతున్నాడు ఆ గమ్యానికి దేవుడు నడిపించాలని నేను వేడుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన వెనుకలో భద్రపరిచిందాక. ఆమె